హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలాగున్నారండి? బాగున్నారు కదా? మరి నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేనైతే మీకోసం ఒక మంచి గ్రే హెయిర్ రెమెడీని అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా చాలా బాగా మనకి తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా అవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి లైవ్లో మీకు చూపిస్తాను, మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవాలన్నమాట. నా చేతులు చూస్తే మీకు అర్థమైపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా అది మీ ఇష్టము. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అది నా చిన్న రిక్వెస్ట్. ఓకేనా? మరి చూస్తున్నారు కదా, ఈ ఆకు ఇదే అనమాట మనకి తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి హెల్ప్ చేసేది. దీన్నే మనము భృంగరాజ్ అంటారు, గుంటగరగర ఆకు అంటారు అన్నమాట తెలుగులో. ఇది చాలా బాగా హెయిర్ని బ్లాక్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకులో కూడా మనకున్న కెరోటిన్ అనేది మనకి చక్కగా బీటా కెరోటిన్ హెయిర్ని బ్లాక్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ మధ్యకాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్య అనేది భయంకరంగా ఈ తెల్ల జుట్టు సమస్య ఒకటి వేధిస్తుంది కదా అందరినీ. ఏంటంటే ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఈ తెల్ల జుట్టు వేసుకొని ఎక్కడికి వెళ్తామండి చెప్పండి? అందరు కూడా అప్పుడు తెల్ల జుట్టు వచ్చేసిందా అని చెప్పేసి అందరు అడుగుతానే ఉంటారు కదా. అది చాలా విసుగా అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది కదండి. చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు రావడం అనేది సహజంగానే సర్వసాధారణం అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి. ఇది వరటి కాలంలో అయితే ఆ రోజుల్లో తిండిని బట్టి మనకి 50 తర్వాతనో 60 తర్వాతనో అంటే 60 సంవత్సరాల తర్వాతనో మనకి అక్కడక్కడ తెల్ల జుట్టు కనబడేది. కానీ ఇప్పుడైతే చిన్న వయసులోనే ఈ తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది కదా. మనం తినే తిండిని బట్టి కానీ, మనకి పిల్లలు సరిగా హెయిర్కి ఆముదం కానీ ఆయిల్స్ కానీ పెట్టించుకోరు కాబట్టి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా అంటే సహజంగానే అది చిన్న వయసు నుంచి తెల్ల జుట్టు అనేది వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటికప్పుడు సడన్గా హెయిర్ డైస్ వేసుకోవటము, ఆ కెమికల్స్ ఉండేటివి వేసుకోవటం, వీటి వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవటము, తలనొప్పి రావటము, కళ్ళు మంటలు రావటము, ఈ విధంగా ఇంకా అన్ని సమస్యలే కదండి. చూస్తున్నారా, ఈ ఆకు అనేది నేను దంచి రసం పిండుతున్నాను, నల్లగా మారిపోయింది. దంచిన తర్వాత వెంటనే చూసారా లేదో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. చాలా బాగా ఈ ఆకు రసంతో హెయిర్ డైని తయారు చేసుకుందాము. మనకి తెల్ల జుట్టు అంతా కూడా చక్కగా నల్లగా తయారవుతుందండి. ఇది మనకు ఒక 20 డేస్ ఈజీగా ఉంటుంది అనమాట మన హెయిర్ మీద. ఉండంగా మన చెయ్యి అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుందండి. ఇది మన చిన్నపిల్లలని కానీ పెద్దవాళ్ళని ఎవరు పెట్టుకోవాలని మన వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎవరైనా పెట్టుకోవచ్చండి, 10 సంవత్సరాల పైనుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడైతే మనము ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఈ ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకోండి, అదేవిధంగా మీకు చక్కగా తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది. మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అది ఏ కడాయి అయినా పర్లేదు. మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ ముద్ద వచ్చేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఈ కడాయిలో పోసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి చూస్తుండగానే చూడండి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, బ్లాక్గా వచ్చేసింది కదా వాటర్ అనేది. అంతేనండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు డైలీ వేసుకోకండి, కెమికల్స్ ఉండేవి డైలీ వేసుకోబాకండి దయచేసి. హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది, అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. హెడేక్, కళ్ళ మంటలు, ఈ విధంగా. చూస్తున్నారా, ఇప్పుడు బాగా తెరులుతుంది కదా. తెరులుతున్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ టీ పొడి అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మన హెయిర్ లెంగ్త్ని బట్టి అది ఏ టీ పొడి అయినా పర్లేదు, పలానా బ్రాండ్ అని నేను చెప్పను, టీ పొడి అయితే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి ఇందులో యాడ్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే కలర్ అనేది మనకి ఇంకా ఎక్కువగా మంచిగా హెయిర్కి కలర్ పట్టుకోవడానికి చాలా బాగా ఈ టీ పొడి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. వీటి వల్ల మనకి హెయిర్కి మంచిగా కండిషనర్గా ఉంటుంది, షైనీగా సిల్కీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి, ఇది కొంచెం చల్లారాలి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ ఐరన్ కడాయి పెట్టుకోవాలన్నమాట. ఈ కడాయి కాదు, అల్లి ఫస్ట్ టైము మనం ప్రిపేర్ చేసుకునేదానికి ఏ కడాయి అయినా పర్లేదు, గిన్నె అయినా పర్లేదు. కానీ మనం ఇప్పుడు డై ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు ఐరన్ కడాయి మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. మనం టీ డికాషన్ ఫిల్టర్ చేసుకుంటాం కదా, అది పెట్టేసేసి మనం ఈ డికాషన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఐరన్ కడాయిలోకి మనం దీంట్లోకి వంపేసుకోవాలి.
ఇప్పుడు మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట, మన డై ప్రాసెస్ అనేది. ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి. ఈ ప్రాసెస్ ప్రకారమే అప్లై చేసుకోవాలి రెడీ చేసుకొని. చాలామంది కూడా మాకు సరిగా కలర్ రావట్లేదు, ఇదంతా ఉట్టిదే అది ఇది అని అంటూ ఉంటారు. కానీ నా హెయిర్కి అప్లై చేసుకొని మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇది చాలా బాగా మనకి కలర్ అనేది హెయిర్కి పడుతుందండి. ఇదైతే మనకు వేస్ట్, ఇది చెట్లకు కానీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. కొన్ని యాడ్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్ కలర్ అనేది చక్కగా వస్తుందండి. దానికి ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఆమ్లా పౌడర్ తీసుకోవాలి. ఉసిరికాయలు మనకి దొరికినప్పుడు తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. లేదు మనకి దొరకలేదనుకోండి, అమెజాన్లో కానీ లేదంటే షాప్స్లో కానీ ఆమ్లా పౌడర్ అంటే మనకి ఖచ్చితంగా ఈజీగా దొరికిపోతుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఏ షాప్స్లో అయినా మనకి ఈజీగా దొరుకుతున్నాయి ఈ పౌడర్స్ రూపంలో అన్నీ కూడా. హెన్నా కానీ భృంగరాజ్ కానీ ఇట్లా ఆమ్లా పౌడర్, హైబిస్కస్, మందారం అన్నీ దొరుకుతున్నాయి కదండి. పౌడర్స్లో మనకి ఈజీగా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ పౌడర్ని ఇందులో యాడ్ చేశాను. నేనైతే ఒక ప్యాకెట్ యాడ్ చేశానండి. మనకి హెయిర్ లెంగ్త్ని బట్టి మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి, కాస్త ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. ఇది చక్కగా ఉడికిపోవాలండి. ఇది ఉడికిన తర్వాత కొంచెం అది మనకి కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఉంటే కనుక కొంచెం హెన్నా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇదంతా కూడా మనం చేసే ప్రాసెస్ అంతా కూడా మన హెయిర్కి అంటే వైట్ హెయిర్కి బ్లాక్గా రావటం కొరకు చేసే మెథడ్ అండి. కాబట్టి హెన్నా కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు, నేనైతే హెన్నా యాడ్ చేయట్లేదు. ఉంటే మీ దగ్గర కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ విధంగా చిక్కగా మనకి అవి తయారైన తర్వాత మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ ఓవర్ నైట్ పక్కన పెట్టేసినా పర్లేదు, లేదు మనకి టైం లేదనుకోండి, ఒక 2 hours ఈజీగా పక్కన పెట్టేసేయండి. చక్కగా మనకి కలర్ హెయిర్కి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట. ఒక 2 hours తర్వాత నేనైతే ఇప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాను. మీరు చూడండి, మనం ఎప్పుడు కూడా హెయిర్కి అప్లై చేసేటప్పుడు మన హెయిర్కి అయితే ఆయిల్ ఉండకూడదు. నాకైతే అక్కడక్కడ గ్రే హెయిర్ ఉంది, చూడండి మీకు అర్థమవుతుంది. ఆ గ్రే హెయిర్కి నేను అప్లై చేస్తాను. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, కానీ వైట్గా అయితే ఉంది హెయిర్, అక్కడక్కడ గ్రే హెయిర్ వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఈ ప్యాక్ అనేది ఏ ప్యాక్ అయినా అప్లై చేసుకునేటప్పుడు చక్కగా చిక్కు లేకుండా దూకోవాలి. మనం పాయిల్గా చిన్న చిన్నగా లేయర్స్ తీసుకొని మనం అప్లై చేయాలన్నమాట. కుదుళ్ళకి పట్టించాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా బ్లాక్గా తయారైందో. కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. 2 hours తర్వాత నాకైతే నేను చేసుకున్న డై అనేది న్యాచురల్ డై, హెయిర్ డై అనేది ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని నేను ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో మీకు చూపిస్తాను. మనకి చేత్తో పెట్టేసుకోవచ్చు, ఎవరైనా హెల్ప్ ఉండి ఎవరి చేతన పెట్టించుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హెయిర్కి డై అప్లై చేసుకునేటప్పుడు మంచి గుడ్డలు వేసుకోవద్దండి, పాడైపోతాయి. చుట్టూ మనకి పడకుండా ఏదైనా పాత గుడ్డతో కవర్ చేసుకొని ఈ విధంగా చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తోనే అప్లై చేసుకోవచ్చు. చేత్తో అప్లై చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే మన చేతికైతే ఆ కలర్ అనేది ఈజీగా ఒక 1 week వరకు ఆ బ్లాక్నెస్ అనేది చేతికి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి బ్రష్ అయితేనే బెస్ట్. లేదంటే గ్లౌజులు ఉంటే గ్లౌజులు వేసుకొని చేత్తో అప్లై చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా లేడీస్కి కానీ జెంట్స్కి కాదు, ఈ నుదురు భాగంలో ఎక్కువగా వైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడ అప్లై చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కుదుళ్ళకి పట్టించేసేయండి. చాలా చక్కగా హెయిర్కి పట్టుకుంటుంది అనమాట కలర్ అనేది. ఆ గ్రే కలర్ అంతా పోయేసి చక్కగా బ్లాక్గా తయారవుతుంది హెయిర్ అనేది. మనం వాడే ఈ డైలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చాలా న్యాచురల్గా హెల్తీగా హెయిర్ కూడా పెరుగుతుందన్నమాట. చాలా బాగా ఉంటుందండి షైనీగా. ఈ విధంగా మనం పాయిల్గా తీసుకొని, ఇంకా నాకు వెనక పక్క తెలియట్లేదు కాబట్టి నేను చేత్తోనే అప్లై చేసేసుకుంటున్నాను. ఇట్లా హెయిర్కి అంతా కూడా నీట్గా నిదానంగా మనం తయారు చేసుకున్న డై అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి. ఇలాంటివి మనం అప్లై చేసుకునేటప్పుడు ఒకళ్ళ హెల్ప్ తీసుకోవటం అనేది చాలా మంచిది. ఇది మనకు కనీసం ఒక 15 days ఉంటుందండి. నెలకి మనం 2 times వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా జెంట్స్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా అసలు ఏ ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ అయితే చక్కగా పెరుగుతుంది, బ్లాక్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. మనం వాడింది ఉసిరికాయ పౌడర్ కాబట్టి మెయిన్గా హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. మనం గుంటగరగడాకు అప్లై చేసాం కాబట్టి హెయిర్ బ్లాక్గా ఉంటుంది, హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అనమాట. ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు.
ఓకేనా అండి. ఒక 2 డేస్ కనుక నైట్ టైమ్స్ ఇది రెడీ చేసుకుని 2 డేస్ పెట్టేసిన తర్వాత అప్లై చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఈజీగా అప్పటికప్పుడు కలర్ వేసేసుకొని ఒక 10 నిమిషాల్లో కలర్ వచ్చే మెథడ్ అయితే ఈజీ అనుకుంటారు టైం లేని వాళ్ళు. కానీ ఈ విధంగా మనం టైం తీసుకొని కొంచెం ఓపికగా కనుక తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ డైస్ వల్ల, కెమికల్స్ ఉన్న డైస్ వల్ల కళ్ళు మంటలు, స్కాల్ప్ మీద దురద, డాండ్రఫ్, ఈ విధంగా మొఖం మీద కూడా స్కిన్ అనేది బ్లాక్ వచ్చేస్తుంది, హెడేక్ వస్తుంది, సైట్ వచ్చేస్తుంది. ఈ విధంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి కెమికల్స్ ఉన్న డైస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయటం మంచిది. ఈ విధంగా న్యాచురల్ రెమెడీసే మనం ఇంట్లో ఓపికగా తయారు చేసుకొని వేసుకోవటం వల్ల మనకి హెల్త్కి మంచిదండి. హెయిర్ కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలా. 1 అవర్ ఈజీగా 1 అవర్ ఉంచేసేయాలా. పూర్తిగా అట్టలు కట్టినట్టు ఎండిపోయే వరకు ఉంచొద్దండి. కాస్త పచ్చిగా ఉన్నప్పుడు, తడితడిగా ఉన్నప్పుడే మీరు హెయిర్కి నీట్గా వాష్ చేసేసేయండి. నార్మల్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఫస్ట్ డే వాష్ చేసేసేయండి. తర్వాత ఆ నైట్ అంతా వదిలేసేయండి. ఆ విధంగానే నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని పడుకోండి. పక్క రోజు మార్నింగ్ కానీ పక్క రోజు ఈవినింగ్ కానీ మనకి మైల్డ్ షాంపూతో, నార్మల్ మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూతో మీరు షాంపూ చేసుకునేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట, వాష్ చేసుకోవచ్చు హెయిర్ అంతా కూడా. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.